జనాలు తక్కువ వచ్చారు కానీ ఇంకొస్తా ఉన్నారు. ముల్లేండి అన్న అక్కడ వెళ్ళిపోతారా అయిపోతుంది. సేమ్ కౌశిక్ రెడ్డి పంచాయతీ రోజు అక్కడ కొండపల్లి మహబూబా ఏమైందన్నా ఆ రాత్రి 2000 మంది వచ్చారు. పేదలు దేశం పెట్ల జవాలా అదే అంటారు జవాలా అంటారు. రోడ్డు మీద పోతే మరి చేయాలంటే మరి ప్రజాపాలన కాదురా, ప్రజాపాలన కాదురా. జై తెలంగాణ, జై తెలంగాణ, జై మీకు ఇబ్బంది అవుతుంది. నిన్న ఏసీపీ బంజరాజ్ పిఎస్ లకి వెళ్ళి ఎందుకు వెళ్ళిపోయిండు? అదే కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను అడుగుతున్నా. మీరే అన్నారు అంటే ఉద్యమకారులను అరెస్ట్ చేస్తే భయపడతామా? కేసులు పెడితే భయపడతామా? మా హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారిని దాదాపు 100 మంది పోలీసులు తలుపులు పగలగొట్టి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తున్న సందర్భంగా మా యొక్క సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు పోతుంటే వారికి కూడా ఏమి చెప్పకుండానే అరెస్ట్ చేయడం జరిగింది. మరొక మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు వస్తే కూడా జగదీష్ రెడ్డి గారిని అదేవిధంగా రాకేష్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా జరగలేదు. ఇవాళ అరెస్ట్ చేస్తే ఎందుకు అరెస్ట్ చేసినారు అని చెప్పేసి కూడా ఇప్పటి వరకు కౌశిక్ రెడ్డి గారి భార్య కానీ వారి యొక్క కుటుంబ సభ్యులే కానీ చెప్పలేదు. వారి మీద ఏ కేసులు పెట్టిందనేది ఇప్పటి వరకు కేసుల వివరాలు తీసుకొస్తాం.
కానీ మరీ అన్యాయం కదా ఇట్లా మీరు అరెస్ట్ చేసి తీసుకపోవడం. దీనికి నేను చేసిన అన్యాయం ఏముంది? ప్రశ్నించడానికి ఇట్లా తీసుకొని పోయి ఇబ్బంది పెట్టదలుచుకుంటే నో పాయింట్. తర్వాత ఇక అప్పచెప్పి పంపమని పోతే ఇంకనే నా ఇంకా పక్కన పెట్టుకోండి. ఓకే పట్టుకుంటాను. ఎన్ని ఇంకా వల్ల ఎదుర్కొంటుండ్రో అది దాన్ని చూసన్నా మీకు కనువిప్పు కావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా మొత్తం డీజీని మేము కోరుతున్నాం, సిపిని కోరుతున్నాం. వెంటనే ఏ చట్ట ప్రకారం అరెస్ట్ చేస్తుందో ఆయన భార్యకు తెలియజేయాలి. ఏ చట్ట ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేసిండ్రో ఎఫ్ఐఆర్ మాకు ఇమ్మీడియట్ గా ఇవ్వాలి. అదేవిధంగా పోలీస్ సర్వర్ డౌన్ చేయడం సిగ్గుచేటు, ఎప్పుడు ఎవరు చేయలేదు. కాబట్టి సర్వర్ డౌన్ చేసి ఇవాళ మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని చెప్పేసి వచ్చిన హరీష్ రావు గారిని కానీ, జగదీష్ రెడ్డి గారిని కానీ, ఇతర ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కానీ, మా యొక్క ప్రతిపక్ష నాయకుని కానీ ఇవాళ అవమానకరంగా చట్ట వ్యతిరేకంగా చేస్తున్న దాన్ని ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీనికి ప్రజల దగ్గర నుంచి సమాధానం దొరుకుతుంది. పోలీసులందరూ కూడా చట్ట ప్రకారం చేయాలని చెప్పేసి మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు అక్రమంగా అన్యాయంగా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్కి పోయినట్లయితే మా యొక్క అడ్వకేట్స్ కూడా వాళ్ళు అనుమతి ఇవ్వట్లేదు, లోపలికి రానివ్వట్లేదు. ఇంకెవరైనా పోయినట్లయితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ మేము ఆల్రెడీ దాన్ని సర్వర్ మీద లోడ్ చేసినామని చెప్పేసి ఒక అబద్ధం చెప్పిండ్రు. ఇలా పోలీస్ సర్వర్ని కూడా మొత్తం కూడా డౌన్ చేసిండ్రు. అంటే కనీస ధర్మం పాటించకుండా, చట్టం యొక్క మొత్తం కూడా రూల్స్ అనేది పాటించకుండా ఇలా ఒక ఎమ్మెల్యేగా ఉన్న కౌశిక్ రెడ్డిని ఏ కారణాలు లేకుండా అరెస్ట్ చేయడం, వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయకపోవడం, ఇవాళ ఛార్జ్ షీట్ ఏమేస్తున్నారు, ఎఫ్ఐఆర్లో ఏం చేస్తున్నారనే విషయాన్ని కూడా, ఏం కేసులు పెడుతున్నది కూడా చెప్పకపోవడం అనేది చాలా దుర్మార్గం. చెప్పకపోవడమే కాకుండా ఇవాళ మొత్తం రాష్ట్రంలో ఉండే పోలీస్ సర్వర్ని డౌన్ చేసిండ్రు. అంటే ఈ విధంగా తెలంగాణ ఉద్యమం జరిగిన 14 సంవత్సరాల్లో కూడా ఏనాడు కూడా వలసవాదులు వాళ్ళు కూడా చేయలేదు. ఇంత దుర్మార్గంగా కేసులు పెట్టే తెలియకుండా, కుటుంబ సభ్యులకు తెలియజేయకుండా,
ఇవాళ ఒకవైపున మావోయిస్టులను ఎన్కౌంటర్లు చేస్తుంటే ఏ విధంగా ఇవాళ ఈ యొక్క పోలీస్ చేస్తున్నారో ఇక్కడున్న నాయకులను అరెస్ట్ చేసే దాంట్లో కూడా అదే విధంగా చేస్తున్నారు. చాలా దుర్మార్గం. ఇవాళ పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము ఖచ్చితంగా తెలియదలుచుకున్నాం. మీరు చట్టబద్ధంగా ప్రవర్తించండి. అరెస్ట్ చేస్తే కారణాలు చూపండి. ఏ ఎఫ్ఐఆర్లో చేస్తున్నో ఎఫ్ఐఆర్ ఇవ్వాల్సిన ధర్మం ఉంటుంది. ఇవాళ మీరందరూ కూడా పనిచేస్తున్నది ప్రభుత్వ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి యొక్క జీతగాలు కాదు మీరు. ఈ ప్రభుత్వం యొక్క అధికారులు మొత్తం కూడా ప్రజలను రక్షించడానికి మీరు ఉన్నారు. అంతేగాని ప్రజల యొక్క ప్రజాప్రతినిధులను మీ ఇష్టం వచ్చినట్టు అరెస్ట్ చేసి చట్ట వ్యతిరేకంగా ఇవాళ కనీసం ఎఫ్ఐఆర్ ఇవ్వకుండా ఏ యొక్క రూల్స్ ఏ యొక్క చట్టాలు పెడుతున్నారో ఆ చట్టాన్ని అతిక్రమించి చట్టాన్ని కాపాడవలసిన పోలీసులు ప్రవర్తిస్తున్నారు. అందుకే పోలీసులకు తెలియజేస్తున్నాం, ఇవాళ ఉద్యమంలో అనేక సార్లు జైల్లోకి పోయినాం, అనేక సార్లు కేసులు ఎదుర్కొన్నాం. ఇవాళ మీలాంటి ఇటువంటి ఎవరు కూడా బెదరడానికి బీఆర్ఎస్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ సిద్ధంగా లేరు. ఎన్ని రోజులైనా అవసరమైతే జైలుకి వెళ్తాం. కానీ మీ చట్ట వ్యతిరేకంగా మీరు ప్రవర్తిస్తుందని ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మొత్తం కూడా గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఏ నోటీస్ ఇవ్వలే, కౌశిక్ రెడ్డికి నోటీస్ ఇవ్వలే, కౌశిక్ రెడ్డి బంధువులకు చెప్పలే, ఆయన తలుపులను పగలగొట్టి ఎందుకు ఎక్కడికి తీసుకుపోతున్నామని చెప్పకుండా, నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా ఇవాళ తీసుకుపోయి మా యొక్క అడ్వకేట్స్ కూడా రానియకపోవడం అనే దుర్మార్గం. అడ్వకేట్స్ రానియకుండా లోపల ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా కౌశిక్ రెడ్డిని రిలీజ్ చేయాలి. కౌశిక్ రెడ్డి అరెస్ట్ కోసం మేమందరం వెళ్తే మా అందరినీ అరెస్ట్ చేయడం అనేది కూడా మొత్తం ఎవరైతే మా యొక్క ఎమ్మెల్యేలు కానీ ఇతర ప్రజాప్రతినిధులు అరెస్ట్ చేస్తుందో వాళ్ళని కూడా రిలీజ్ చేయాలి. ఇవాళ ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పోలీస్ స్టేషన్కి వస్తే ఇక్కడి నుంచి వెళ్ళి మా యొక్క నాయకులను కార్యకర్తలను అరెస్ట్ చేసి మళ్ళీ నార్సింగ్ తీసుకెళ్ళిండ్రు. ఇలా పోలీస్ స్టేషన్లు మొత్తం కూడా నింపుతున్నారు. నిజంగా మేము అందరం కూడా తలుచుకుంటే మీ పోలీస్ స్టేషన్లు జైళ్లు కూడా సరిపోవు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ మొత్తం కూడా నీ లగచర్లలో ప్రజలు నీకు ఏ విధంగా తీర్మానం చేసి చెప్పిండ్రో చూసిండ్రు. దిలావర్పూర్లో అక్కడ కూడా ప్రజలు ఏ విధంగా సమాధానం చెప్పిండ్రో చూసిండ్రు. ఇలా ప్రతి ఊరు లగచర్లు అవుతుంది, ప్రతి బస్తీ లగచర్లు అవుతుంది, ప్రతి వీధి కూడా దిలావర్పూర్ అవుతుంది. అందుకే సంవత్సరం అయిన తర్వాత ఏ కార్యక్రమాలు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. కాబట్టి ఫ్రస్ట్రేషన్లో బూతులు మాట్లాడుతూ అహంకారపూరితంగా మీ యొక్క అధికారులు అదేవిధంగా మీ మంత్రులు ప్రవర్తిస్తున్నారు. మీ భాష మార్చుకోండి, చట్టాలను ఫాలో అవ్వండి అని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాం.